న్యూస్ చూస్తున్నాం. లోక్సభ నుంచి 5 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రతాపన్, హిబి హిడెన్, అదేవిధంగా జ్యోతిమణిని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు అదేవిధంగా రమ్య హరిదాస్, డీన్ కురియాసేకు సస్పెండ్ చేశారు. న్యూస్ చూస్తున్నాం. లోక్సభ నుండి 5 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రతాపన్, హిబి హిడెన్, జ్యోతిమణి, అదేవిధంగా ఎంపీలు హరిహరదాస్ రామ్, అదేవిధంగా డీన్ కురియాకుసేను సస్పెండ్ చేశారు. న్యూస్ చూస్తున్నాం. లోక్సభ నుండి 5 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రతాపన్, హిబి హిడెన్, జ్యోతిమణి, అదేవిధంగా ఎంపీలు రమ్య హరిదాస్, డీన్ కురియాసేను సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓటీయో. ఇక పార్లమెంటుపై దాడి నేపథ్యంలో పార్లమెంట్ పెంచారు. ఆ తర్వాత లోక్సభ సజావుగా జరిగింది. ఈ రోజు మాత్రం ఉభయ సభలు లోక్సభ రెండు కూడా చాలా ఏర్పడ్డాయి. మరి ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర స్పందించారు. మరి సభ జరుగుతున్న ఆరంభించారు. ఈ నేపథ్యంలో 5 కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నెల 22 సమావేశాలు ఉన్నాయి. మరి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చాలా వాడి వేడిగా జరగాలి, ఎక్కువ బిల్స్ కూడా ఆమోదింపజేయించుకోవాలని చెప్పేసి అధికార బీజేపీ భావిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ అంశానికి, పార్లమెంట్ లో దాడి అంశానికి సంబంధించి విపక్ష పార్టీలు అన్ని కూడా అధికార బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా అన్ని విపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి. నిన్న ఈ రోజు కూడా. మరి ఈ నేపథ్యంలో సభ వాయిదా పడింది. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 5 కాంగ్రెస్ ఎంపీలపై ఈ వేటు పడింది. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్.